హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఒకరు కావాలి అని అనుకున్నప్పుడు నీవు వారిని దక్కించుకునేంత ధైర్యం కూడా నీలో ఉండాలి అన్నట్టు. దక్కించుకున్నా కూడా భరించేంత ఓపిక కూడా నీలో ఉండాలి. ఆ రెండు నీకు లేకుంటే వారిని అక్కడే వదిలేసేయి. అర్థమవుతుంది అనుకుంటా. నీకు ఒకరు కావాలి అనుకుంటే వాళ్ళని దక్కించుకునేంత ధైర్యం నీలో ఉండాలి. ఒకవేళ దక్కించుకున్నా దాన్ని భరించేంత ఓపిక కూడా నీలో ఉండాలి. ఈ రెండు లేకపోతే వాళ్ళని అక్కడనే వదిలేసేయండి. ఒకరిని నువ్వు మనస్ఫూర్తిగా కావాలని కోరుకుంటే వాళ్ళ గురించి ఎన్ని యుద్ధాలైనా చేసి వాళ్ళని పొందేలా ఉండాలి. అంతేకాని నీవు ఇతరులకు ఆశ చూపి వాళ్ళను ఏదో నేను సాధించగలుగుతా చేయగలుగుతా అని చెప్పి నువ్వు వాళ్ళను ప్రేమలోకి దించి దక్కించుకొని చివరికి అర్ధాంతరంగా వదిలేస్తే ఆ ఉసురు వాళ్ళకు కాదు తగిలేది, చివరికి నీకు నీ కుటుంబానికి తగులుతుంది. బాధ పెట్టకండి. ఉసురు ఆడవాళ్ళ ఉసురు అంత ఈజీ కాదు. తగులుతుంటే తెలుస్తుంటుంది ఎంత బాధ అనేది. మీకు అనుభవిస్తుంటే తెలుస్తుంటుంది. మీరు కాదు, మీ పిల్లలు మీ కుటుంబం అనుభవిస్తుంటే అప్పుడు తెలుస్తుంటుంది ఎవరికి చేసిన ద్రోహం, ఎవరికి చేసిన మోసం నన్ను ఇంతగా వెంటాడుతుంది అనేది. ఆడవారి ఉసురు అంత ఊరికే పోదు. తస్మాత్ జాగ్రత్త. ఓకేనా? థ్యాంక్ యూ. ఇట్లు మీ పంతులమ్మ రమాదేవి.